ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, మన జిల్లా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, సిరిసిల్ల డిఎస్పీ గారికి, మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన ఇల్లంతకుంట గ్రామ ప్రజలకు, పత్రికా మిత్రులకు, మహిళలకు అందరికీ నమస్కారం. సార్ చెప్పారు ఇప్పుడు వనమహోత్సవం దీని చెట్ల యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు మేమేంటిదంటే కామన్గా ప్రతిసారి పెట్టే మామూలు మొక్కలు కాకుండా సార్ స్పెషల్గా ఇవి ములుగు నర్సరీ నుండి టోటల్ హైబ్రిడ్ మొక్కలు విత్ ఇన్ ద 2-3 సంవత్సరాల్లో మనకు కాపు వస్తాయి. అవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ పెట్టే మామిడి కానీ జామ కానీ ప్రతిదీ కూడా మన సిద్దిపేట హైదరాబాద్ మధ్యలో ఉన్న ములుగు నర్సరీ నుండి టోటల్ హైబ్రిడ్ మొక్కలు విత్ ఇన్ ద 3 సంవత్సరాలు వస్తుంది. ఓకే, పెట్టడం మళ్ళీ మర్చిపోవడం కాకుండా దీనికి సారు డ్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. టోటల్ డ్రిప్ పెట్టేయడం అంటే మేకలు కానీ అవి కానీ వాటిని డ్యామేజ్ చేయకుండా చేసి కంపల్సరీ వీటికి పండ్లు పెట్టడం మా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ ఉంటాం, డ్యూటీ చేస్తాం, ఒక 2 సంవత్సరాల్లో ట్రాన్స్ఫర్ అయిపోతాం. కానీ ఇక్కడ పెట్టిన మొక్కల యొక్క పండ్లు కానీ గాలి కానీ ఆక్సిజన్ కానీ కేవలం ఇల్లంతకుంట ప్రజలకే చెందుతుంది. ఇక్కడ వచ్చిన ఎస్ఐ కానీ సార్లు ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మేము ఉద్యోగ నిర్వహణలో ఇక్కడికి వస్తాం, తర్వాత పోతాం. కానీ ఇక్కడ పెట్టిన తోట దీని ఆక్సిజన్ కానీ పండ్లు కానీ ఇల్లంతకుంట గ్రామ ప్రజలకి, మండల ప్రజలకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు గమనించుకోవాలి. రెండోది దీన్ని సార్ చెప్పారు కంపల్సరీ మేము కాపాడుతాం. ఇది సార్ డ్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. డ్రిప్ వేసి మేకలు కానీ పశువులు కానీ రాకుండా దాన్ని ప్లాన్ చేస్తున్నాము. అంటే మామూలు 10 సంవత్సరాలాగా పెడతారు ఇవి ఎండిపోతాయి అనేది కాకుండా ఈసారి, ఎందుకంటే అందుకే స్పెషల్గా సారు ములుగు నుండి నర్సరీ నుండి తెప్పించారు కాబట్టి ఇవి కంపల్సరీ మేము కాపాడుతాం. ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ ప్రజలకు మరియు మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారికి, ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మీకు అందరికీ మరొకసారి ఇల్లంతకుంట పోలీస్ తరఫున మా యొక్క ధన్యవాదాలు.